ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భిక్షాక్ అన్నమాట. భారత్కు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని షూర్ చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలో వచ్చేసి మనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు భిక్షాక్ అనమాట. ఎందుకంటే భారత్కు గుడ్ న్యూస్ చెప్పారనమాట. సో ఇటీవల కాలంలో అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ఏదైతే చమురు ఉంటాయో పెట్రోల్ డీజిల్ ధరలు అదేవిధంగా పెరగడం, గ్యాస్ ఇబ్బందులు ఇవన్నీ తలెత్తాయి కదా. ఇప్పుడు అమెరికాలో సంబంధించి బిగ్ న్యూస్ అంటే బిగ్ అప్డేట్ ఇచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో బలోపేతం చేసేందుకు ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అంతర్జాతీయ పనుల విధానానికి అమెరికా సుప్రీంకోర్టు బ్రేక్ వేసిందనమాట. సో ట్యాక్స్ ఏదైతే ఉందో వసూలు చేయడానికి అక్కడ సుప్రీంకోర్టు అయితే ఉంటుంది కాబట్టి విదేశాల నుంచి వచ్చేటువంటి అన్ని వస్తువులపై 10% ఇక శాతం మేర దిగుమతి సుంకాలు విధించాలన్న ఆయన నిర్ణయం చట్టబద్ధం కాదని చెప్తున్నారు. ఏదైనా కూడా విదేశాలకు వచ్చేటువంటి ప్రతి ప్రోడక్ట్ మీద ఇలా ట్యాక్స్ విధించడం సమంజసం కాదంటూ న్యూయార్క్ ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది ఏప్రిల్లోనే ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాల యుద్ధాన్ని ప్రారంభించడం జరిగింది. 90%, 70%, 20%, 15% ఈ రకంగా దేశాల వారీగా ఇస్తున్నారు కదా. అయితే అమెరికా విమోచన దినం అప్పట్లో వివరించారు. చాలా ఏళ్ళుగా ప్రపంచ దేశాల్లో ఉదారంగా వివరిస్తుంటే అవి అమెరికాను అన్ని దేశాలు కూడా దోచుకుంటున్నాయనే విధంగా చెప్పారు. దాదాపు అన్ని దేశాలపైన భారీగా సుంకాలు ప్రకటించారు. అయితే ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు ఏడాది ఫిబ్రవరిలోనే అధ్యక్షుడు విధించిన సుంకాలను కొట్టివేసిందనమాట. ఇది చెల్లదని చెప్పేసి దీంతో ట్రంప్ యంత్రాంగం ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ను కూడా ఉపయోగించి జూలై 24 వరకు కూడా అమల్లో ఉండేలా కూడా ఈ 10% తాత్కాలిక టారిఫ్ను ప్రవేశపెట్టిందనమాట. ట్రంప్ పాలన యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదేవిధంగా గ్లోబల్ సప్లై చైన్లపైన కూడా ఎక్కువ ఆధారపడే చిన్న వ్యాపారులు ఈ కేసును దాఖలు చేశారనమాట. అత్యవసర అధికారుల కింద విస్తృత వాణిజ్య జరిమానాలు విధించే ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకించిన సుప్రీంకోర్టు మునుపటి తీర్పును అయితే తప్పించుకోవడానికి ట్రంప్ ఈ సుంకాలు తీసుకొచ్చారని కూడా వారు వాదించారు. ఇక మొత్తానికైతే ట్రేడ్ అయితే యాక్ట్ 1974, 122 నిబంధన 150 రోజుల వరకు తాత్కాలిక సుంకాలు విధించడాన్ని అనుమతించింది. తర్వాత ఖజానాకు $1.2 ట్రిలియన్ వాణిజ్య వసూలు లోటు, జీడీపీ 4% కరెంటు అకౌంట్ లోటు అయితే ఉన్నట్లు ఉదాహరిస్తున్న అమెరికా పెద్ద వాణిజ్య అసమతుల్యత ఎదుర్కొంటుందని ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా సమర్థనీయం కాదంటూ పేర్కొనడం అయితే జరిగింది. ఇలా చేయడానికి కారణాలు ఇవన్నీ చెప్తున్నాం అనే విధంగా కూడా. అయితే అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే ఉన్నాడో ముఖ్యంగా అమెరికా కాంగ్రెస్ ఇచ్చినటువంటి అధికారాలు అతిక్రమించారని ఫెడరల్ కోర్టు 10% సుంకాలు చెల్లవని స్పష్టం చేసింది అనమాట. 3 సభ్యుల ధర్మాసనం 2 లేదా 1 మెజారిటీతో తీర్పు అయితే ఇచ్చినట్టు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇటు భారతదేశానికి ఒక గుడ్ న్యూస్ అనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ట్యాక్స్ సుంకాలకు సంబంధించి ఎక్కువ వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ రకంగా అయితే ఇవన్నీ ఉండే కదా. సో అలా వసూలు చేయకూడదు అనే విధంగా చెప్తూ ఉన్నారు అనమాట. ఇవన్నీ కూడా మొత్తానికి ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. తాజా తీర్పుతో మనకు అమెరికా అంటే భారత్ అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాల వల్ల గతంలో సుంకాల రేటు 18% తగ్గింది కదా. సుప్రీంకోర్టు ట్రంప్ అత్యవసర అధికారాల కింద విధించిన సుంకాలు రద్దు చేసింది కాబట్టి ట్రంప్ యంత్రాంగం అప్పీలుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇవాళ టారిఫ్ వివాదంలో కూడా అప్పీలు కోర్టు ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిందనమాట. ట్రంప్ మాత్రం తనకు తోచిన రీతిలోనే ఏదో ఒక దేశపైన టారిఫ్ అయితే విధిస్తున్నారన్నమాట.